ఖరీఫ్లో వరి సేద్యం చేసేందుకు రైతన్నలు సన్నద్ధం అవుతున్నారు. ఏరువాక కార్యక్రమంలో భాగంగా లావేరు మండలం వెంకటాపురంలో ఈరోజు ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించి విజయనగరం జిల్లా ఎంపీ కలిసి టప్పలేని మంతున్నారు. చూస్తే కనుక ఈసారి ఖరీఫ్లో రైతులకి విత్తనాల దగ్గర నుండి ఎరువులు ఎటువంటి వేతలు లేకుండా ఖరీఫ్ సజావుగా సాగుతుందంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతు పక్షాన నాయకుడు. ఈరోజు రైతులందరూ కూడా ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారు. తొలి జల్లు పడిన సందర్భంగా ఈరోజు ఏరువాక కార్యక్రమాన్ని మనం శ్రీకారం చుట్టాం. ఇది మొత్తం రాష్ట్రానికి రేపు రైతాంగానికి కూడా ఒక శుభసూచకం. రైతులు సంక్షేమం కానీ రైతులు బాగుండాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు మన శాస్త్ర ప్రకారంగా జరిగిన ఈ కార్యక్రమానికి అందరూ కూడా చాలా బాగా చేసుకొని తెలియజేసుకుంటున్నాం. గత ఏడాది ఎరువుల దగ్గర నుండి విత్తనాలు క్యూ లైన్లు వేతలు పడ్డారు రైతులు. ఈసారి అటువంటి సమస్యలు ఏమైనా ఎదుర్కొనే పరిస్థితి ఉందా? ఈరోజు ఆ పరిస్థితి రాదండి. ఇప్పుడు అడ్వాన్స్గా మనకి తొలకరి స్టార్ట్ అవ్వకముందు ఆల్రెడీ మనం కార్యక్రమం చేసుకున్నాం. ఆల్రెడీ ఎరువులు కానీ విత్తనాలు కానీ అందరికీ అందుబాటులో ఇచ్చాం. ఆన్లైన్ సిస్టమ్ ఒక యాప్ను క్రియేట్ చేసి ఈరోజు రైతాంగం అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ రకంగా ముందుకు వెళ్తున్నామని తెలియజేసుకున్నాం. ప్రస్తుతం ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎంపీతో పాటు స్థానిక జిల్లా కలెక్టర్ కూడా ఇక్కడ ఉన్నారు. ఆయన కూడా ఐఏఎస్ అన్న విషయాన్ని పక్కన పెట్టి ఒక అన్నదాతగా కారుదోరే పరిస్థితి. ఇలా ఈసారి రైతు చాలా ఆనందంగా ఉండే పరిణామాలు ఉన్నాయి. బాగానే ఉంది. ఈసారి మనం ఎరువు కూడా అందరికీ బాగానే ఇస్తున్నాం, యాప్ ద్వారా ఇస్తున్నాం. ఈరోజు ఎరువాక ఈ ప్రోగ్రాం సంబంధించి నేను రావడం, అందరూ నాకు పిలవడం చాలా సంతోషం. లైఫ్లో ఫస్ట్ టైం చేసినాను ఇది. సంతోషం. కల్టివేటర్ ఒక రైతుగా ఒక ఫార్మర్గా ఈరోజు ఈ కాడి వదలడం ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఎలా ఫీల్ అవుతుంది? చాలా సంతోషం, కొత్త ఎక్స్పీరియన్స్, చాలా సంతోషం, బాగానే ఉంది. ఖరీఫ్లో రైతులు ఈసారి ఎటువంటి వేతలు పడకుండా ఉండే పరిణామం చోటు చేసుకుంటుందా? ఎస్ ఎల్ నినో ఉంది, అందరూ జాగ్రత్త పడాలి. పెల్లెటింగ్ ఒకటి ఉంది, ఒక కొత్త టైప్ ఆఫ్ మనం వచ్చింది. పాత టైంలో కూడా మనం చేసేవాళ్ళు, బట్ కానీ దిస్ ఇయర్ మనం స్పెసిఫిక్గా చెప్తున్నాం. మన ఈ ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్, దీని ద్వారా మనం ప్రతి ఒక్క రైతులకి మండల వారీగా చెప్తున్నాం. దయచేసి ప్రతి ఒక్క రైతులు మన ZBNF ఈ సంస్థ ద్వారా మీరు సరైన మార్గం తీసుకుంటే బాగుంటుంది. పీడిఎఫ్ ఏదైతే ప్యాడీ కల్టివేషన్ తగ్గించాలి అన్నటువంటి ఒక సూచన జారీ చేస్తున్నారు. రైతులకి ప్రత్యామ్నాయంగా ఏమైనా చర్యలు చేపట్టేందుకు అవకాశం ఉంది? డెఫినెట్గా ఇప్పుడు ఆల్టర్నేట్ క్రాపింగ్కి మనం అందరూ వెళ్తే బాగుంటుంది. ఒకటి అంటే రైస్ ఎక్కువ అవడం, దీనివల్ల యూరియా, వాటర్ కన్సంప్షన్ ఎక్కువ అవ్వడం, అదొక ప్రాబ్లం. బట్ కానీ మార్కెట్ లింకేజ్ చేసుకొని మార్కెట్కి ఏం అవసరాలు ఉంటాయి, నెక్స్ట్ క్రాప్ అంటే మొక్కజొన్న, ఇది కాకుండా కొన్ని చోట్ల ఆయిల్ పామ్, కొన్ని చోట్ల కొబ్బరి, ఇలా చేసుకొని తర్వాత ఇంటర్ క్రాపింగ్ కూడా మీరు అందరూ చేయగలిగితే బాగుంటుంది. మనకి ఆనరబుల్ సీఎం సార్ ఆదేశం మేరకు ఖరీఫ్ రబీ అంటే 3 సీజన్కి అడ్వాన్స్ యాక్షన్ ప్లాన్ మన ప్రతి ఒక్క రైతు సేవా కేంద్ర వారిగా మనం చేసాం. రైతు సేవా కేంద్రంలో ఉన్న VHA ఆర్ VAA అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా మీరు అంత ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు మీ ఫీల్డ్కి సంబంధించి ఆ సాయిల్ హెల్త్ కార్డ్ తీసుకొని ఎంత మనం ఎరువు వేయాలి, ఎంత యూరియా, పొటాష్, ఫాస్ఫేట్ ఎంత వేయాలి, అదంతా క్షుణ్ణంగా మీరు అందరూ పరిశీలించి మీరు అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ మారితే బాగుంటుంది. ఇది కాకుండా ఇంటర్ క్రాపింగ్, ఇది కాకుండా క్రాప్ డైవర్సిఫికేషన్ మీద కూడా వెళ్తే బాగుంటుంది. లాస్ట్ 3 months నుంచి 90 days నుంచి మనం జలధార ఈ ప్రోగ్రామ్ కింద ఈ వాటర్ కన్జర్వేషన్ కానీ వాటర్ స్టోరేజ్ కానీ మనం చాలా పనిచేసాం. దీనివల్ల దాదాపు ఒక 3 TMC మన జిల్లాలో ఒకటే మనకి గ్రౌండ్ వాటర్ కానీ అలాగే సర్ఫేస్ వాటర్ కానీ ఇంక్రీజ్ మనం చేయగలిగాం. లాస్ట్ ఇయర్ కంటే పోలిస్తే ఒక 60.6 meters గ్రౌండ్ వాటర్ కూడా పెరిగింది, వర్షం లేకపోయినా పెరిగింది. సో కాబట్టి అందరు రైతులకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది కాకుండా మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అండ్ డోమా డిపార్ట్మెంట్ కూడా చాలా కృషితో పనిచేశారు. బట్ దీని ప్రకారమే ఇన్ ఫ్యూచర్లో ఈ క్రాప్ డైవర్సిఫికేషన్ మనం వెళ్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. చూస్తే కనుక ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా కలెక్టర్ రైతులకు మాత్రం సూచన జారీ చేస్తున్నారు. ఎక్కువగా వరి పండించేందుకు ఆసక్తి చూపడకుండా వాణిజ్య పంటల వైపు కూడాను వారు ఆలోచన చేయాలి, దానికి అనుగుణ సబ్సిడీలు కూడా అందిస్తామని చెప్పి కూడా సూచనలు జారీ చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితి నెలకొని స్థానిక ఎమ్మెల్యే కూడా ఏరువాక
కార్యక్రమాలు పాల్గొన్నారు. ఈసారి ఖరీఫ్లో రైతులకి ఎటువంటి కష్టాలు లేకుండా ఒక సాగు సజావుగా సాగేందుకు ఒక ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జిల్లా యంత్రాంగాలు రూపొందించడానికి ఒక శుభసూచంగా చెప్పుకోవచ్చు. తప్పకుండా అండి. రామరాజ్య పాలన ఎలాగుంటుందో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అటువంటి పాలన ఉంది. ఎన్డీఏ పాలనలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, దేశంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పాలనలో ఈరోజు అందరూ రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. సమయానికి ఋతుపవనాలు వచ్చాయి, వర్షం పడింది. ఈ పౌర్ణమి కల్లా ఈరోజు విత్తనాలు వేసే మొదటి రోజు అందరూ కూడా రైతులందరూ కూడా తమ తాలూకా నాగళ్ళు కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి, వాటిని పూజలు చేసి ఎద్దులు పూజించి వ్యవసాయానికి శ్రీకారం చుడుతున్నారు. కొత్త వ్యవసాయం రైతులో కొత్త పండుగ వ్యవసాయం. మన అందరూ కొంతమంది జనవరి 1, కొంతమంది ఏప్రిల్ 1, వ్యాపారస్తులకు ఏప్రిల్ 1 ఈ రకంగా ఒక రోజులు ఉంటాయి పూజలు చేసుకోవడానికి. కానీ వ్యవసాయదారుడికి మాత్రం మన పౌర్ణమి రోజు, జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఋతుపవనాలు వచ్చి వర్షాలు పడి కొద్ది రోజులు అయిన తర్వాత ఈరోజు భూమి సాగు చేయడానికి అనువుగా ఉంటుంది. కాబట్టి వరి విత్తనాలన్నీ కూడా విత్తనాలు అన్ని రకాల ఖరీఫ్ పంటకు సంబంధించిన అన్ని విత్తనాలు కూడా ఈరోజు విత్తనాలు జల్లి రైతు అందరూ కూడా సంతోషంగా పండగ చేసుకునే రోజు ఇది. అతి ముఖ్యమైన రైతే వ్యవసాయానికి వెన్నెముక రైతు. చూస్తే కనుక ఉభయ గోదావరి జిల్లాలకు దిటుగా సుమారు 2,70,000 హెక్టార్లలో వరిని సాగు చేస్తున్నటువంటి శ్రీకాకుళం జిల్లా వాసులకి ఈసారి ప్రత్యామ్నాయంగా వాణిజ్య పంటల దిశగా వాళ్ళు ఆలోచించాలని చెప్పి జిల్లా యంత్రాంగం చెప్పడం, తదనుకున్నటువంటి భూమి సేద్యానికి అనువైన అనుకుంటున్నారా సార్? తప్పకుండా వ్యవసాయం ఎప్పుడూ కూడా ఒకే పద్ధతిలో ఉండకూడదు. మనం ఖరీఫ్కో పంట, రబీకో పంట, అలా పంటలు మార్పిడి చేస్తూ ఉండాలి. ఆ రోజు అప్పుడే భూమి సారవంతం అవుతుంది. ఒకే పంట వేయడం వలన ఒక మనిషి ఒకే తిండి రోజు తింటే ఎలా ఉండిపోతాడో అలా కాకుండా అలా పంటలు మార్పు చేయడం వలన మంచి ఉత్పాదకత వస్తుంది, మంచి పంటలు పండుతాయి, మంచి ఉత్పాదకత వస్తుంది. ఆ రకంగా ఈరోజు వ్యవసాయ శాఖ అంతా కూడా రీసెర్చ్ చేసి ఈ విధానాన్ని అంతటిని ఇప్పుడు ఇంతవరకు మనకు చూపించారు. విత్తనాలు ఎలా జరగాలి, ఒక పంట ఏ రకంగా జరగాలి, ఒక సాలులోని ఒక రకమైన పంట వేస్తే ఇంకో సాలుకి మార్పు చెందుతూ, బోధికి మార్పు చెందుతూ పంట వేసినట్టయితే మంచి దిగుబడి చెందుతుందని చెప్పేసి ఈరోజు వ్యవసాయ శాఖ వాళ్ళు రీసెర్చ్ చేసి చెప్తున్నారు. అటువంటి పంటల వైపు మనం మొగ్గు చూపాలి. మన రైతాంగంగా పాత పద్ధతులను వదిలి కొత్త పద్ధతుల వైపు మనం వెళ్ళినట్టయితే తప్పకుండా రైతే రాజయ్యే రోజు ముందుంది. గతంలో లాగా ఎరువుల కోసం చెప్పులు, అదేవిధంగా విత్తనాల కోసం పడికాపులు, ఇటువంటి పరిణామాలు ఉండబోవు అనుకోవచ్చా? ఉండబోవు కదా, ఎక్కడా లేవు కదండి. గత 2 సంవత్సరాల్లో మీరు ప్రత్యక్షంగా చూశారు. 2025లో కానివ్వండి, 24లో కానివ్వండి, 25లో కానివ్వండి, ఇప్పుడు కూడా మళ్ళీ సమయానికి విత్తనాలు. ఈరోజు విత్తనాలు పౌర్ణమి, మేము కనీసం 15 రోజులు ముందుగానే విత్తనాలు రైతులందరికీ చేర్చేసాం. ప్రతి రైతుకి కూడా విత్తనాలు కూడా ఎవరికి పెడితే కదా ఆధార్ కార్డు, రైతు వ్యవసాయం చేస్తున్నాడా లేదా చూసి వాళ్ళకి అవసరమైనటువంటి ఎంత వ్యవసాయం చేస్తున్నాడు. ఎందుకంటే ఎక్కడా కూడా ఎటువంటి దుర్యోగం అవ్వకూడదు. విత్తనాలు కానీ లేదా ఎరువులు కానీ ఒక క్రమబద్ధీకరణ చేస్తున్నాం, యాప్ ద్వారా చేస్తున్నాం. కాబట్టి ఏఐని ఉపయోగించి యాప్ ద్వారా చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా రైతులందరికీ కూడా సమయానికి ఎరువులు అందడం కానీ లేదా విత్తనాలు అందడం కానీ సాగుతుంది. ఎవరికి ఏ ఇబ్బంది లేదు, సమయానికి పంటలు పండుతున్నాయి. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత వ్యవసాయానికి ఇచ్చినటువంటి ఈ ప్రాధాన్యత చూస్తే మళ్ళీ వ్యవసాయానికి కొత్త అంటే ఒక స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు ఈ అంశం దోహదపడే అవకాశాలు కనుచూపు మేరలో ఉన్నాయండి. తప్పకుండా వ్యవసాయమే ఆధారం, మనకి జీవనాధారం వ్యవసాయం. ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా ఎంత అభివృద్ధి చెందినా దేశం కానీ మన ఆంధ్రప్రదేశ్ కానీ ఈరోజు కూడా 60% పైగా వ్యవసాయం మీద ఆధారపడే ఉంది. వ్యవసాయ ఉత్పాదకత ఉంటేనే మన దేశం మన ఆర్థిక వ్యవస్థ బలోపేతం చెందుతుంది. ప్రధాన జీడిపి మనది వ్యవసాయం నుంచే వస్తుంది. కాబట్టి అటువంటి వ్యవసాయాన్ని ఏ రకంగా మనం ఇంకా మెరుగైన వ్యవసాయం చేయొచ్చు, రైతులకి ఇంకా మంచి ఆదాయ వనరులు ఇంకా వచ్చే విధంగా ఏ విధంగా కృషి చేయొచ్చు అని రీసెర్చ్ చేస్తూ మన ప్రభుత్వం రైతులకు వెన్నెముక, రైతు బాంధవుడని పేరుగాంచినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటే రైతు కళల్లో అప్పుడు చిరునవ్వు కనిపిస్తుంది, రైతు కళలో ఆనందం కనిపిస్తుంది. అటువంటి ఏరువాక రోజున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అందరం కూడా సంతోషించుకున్నాం. మన హెచ్ఎల్ నియోజకవర్గంలో రావేరు మండలంలో నిర్వహించినటువంటి ఈ ఏరువాక పౌర్ణమి పండుగకి ముఖ్య అతిథిగా మన జిల్లా కలెక్టర్ గారు కూడా రావడం, ఎంపీ గారు కూడా రావడం చాలా సంతోషంగా ఉంది. ఖరీఫ్లో వరిని సేద్యం చేయడంతో పాటు ఇతర పంటలు పండించే రైతులు మాత్రం ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభ కార్యక్రమానికి ప్రస్తుతం మాత్రం పూర్తి స్థాయిలో ప్రత్యామ్నాయ పంటల రీతిగా రైతులు మక్కువ చూపాలి. అంటే దశాబ్దాల కాలంగా వరిని సేద్యం చేయడంతో వరికి సరైన గిట్టుబడి ధర రాకపోవడం, అదేవిధంగా దిగుబడులు తగ్గడం, కమర్షియల్ క్రాపుల వైపు కనుక రైతు కనుక మక్కువ చూపినట్టయితే ఆదాయం పెరుగుతుంది, దాంతోపాటు ఆయన భవిష్యత్తు కూడా బాగుంటుంది అన్నటువంటి ఒక ప్రణాళికాబద్ధంగా ఈరోజు మాత్రం ఏరువాక కార్యక్రమం ప్రారంభించారు. ప్రస్తుతం చూస్తే కనుక ఈ ఏరువాక కార్యక్రమం ప్రారంభానికి వచ్చినటువంటి ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే, అదేవిధంగా జిల్లా కలెక్టర్ సైతం రైతులకు ఖరీఫ్లో వరి
వరిని సేద్యం చేసేందుకు ఏవైతే అవసరమైన విత్తనాలు కావచ్చు, ఎరువులు అన్నీ కూడాను సకాలంలో అందజేయడం జరిగింది. ఈసారి ఎటువంటి వేతనలు పడకుండా ఖరీఫ్లో వరి రైతులు, అదేవిధంగా ఇతర పంటలు పండించే రైతులకు మాత్రం పూర్తి స్థాయిలో బాసటగా నిలుస్తాం. ఇప్పటికే ఋతుపవనాలు రానే వచ్చాయి. అంటే భూగర్భ జలాల్లో వాటర్ కూడా సమృద్ధిగా ఉంది. వర్షాలు కనుక సమృద్ధిగా రుచించినట్టయితే ఈసారి మాత్రం ఖరీఫ్ రైతులకు ఎంతగానో కలిసి వచ్చేందుకు జిల్లా యంత్రాంగం తీసుకున్న నిర్ణయం ఎంతగానో దోహదపడుతుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. లావేరు మండలం వెంకటాపురం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం.